Hello everyone, we are going to discussing about the recruitment of executives on contract 2021. So IDBI Bank సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేవి రిక్రూట్ చేసుకుంటుంది. సో వీటి గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకున్నాం. ఇక్కడ మనకి జస్ట్ కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంట్రాక్ట్ బేసిస్ అనేది 3 years ఉంటుంది. సో ఈ 3 years అంటే ఫస్ట్ ఇయర్ మనకి ఎలా ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. సో ఈ డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ మనకి మినిమం పర్సంటేజ్ అనేది 55% ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారో వీరికి జస్ట్ 50% ఉన్నా కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక మనకి టోటల్గా 920 పోస్ట్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో 920 పోస్ట్లో ఇక మనకి డివైడ్గా కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు. అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ. సో ఈ విధంగా మనకి ఏ కేటగిరీకి ఎంత వేకెన్సీ ఉందనేది ఇక్కడ డీటెయిల్గా చెప్పారు. నెక్స్ట్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్. మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. September 5th, 2021లో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా. సో ఏజ్ క్రైటీరియా ఇక్కడ 1st July 2021కి మినిమం 20 మాక్సిమం 25 చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ మనకి ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నారనేది తెలుసుకున్నాం. సో క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ మినిమం 55. నెక్స్ట్ 50% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో రిమైనింగ్ మనకి ఏఎస్ క్రైటీరియా గురించి చెప్పుకున్నాం. సో ఏఎస్ క్రైటీరియాలో రిలాక్సేషన్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఏఎస్ క్రైటీరియా రిలాక్సేషన్స్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ 5 years. రిమైనింగ్ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ ఇక్కడ 5 years ఉంటుంది. సో ఇక మనకి ఏజ్ 1st July 2021కి మినిమం 20 మాక్సిమం 25 చెప్పారు. ది అప్లికేషన్ మస్ట్ నౌ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ July 2nd, 1996. అంటే ఇక్కడ July 2nd, 1996కి ముందు ఉండకూడదు మన డేట్ ఆఫ్ బర్త్. అండ్ నాట్ లేటర్ దాన్ July 1st, 2001 బోత్ డేట్స్ ఇంక్లూషన్. సో ఇక్కడ ఇచ్చిన డేట్స్కి July 2nd, 1996కి ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు. నెక్స్ట్ July 1st, 2001కి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉండకూడదు అన్నారు. సో వీటితో పాటు ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పుకున్నాం. సో ఈ 3 years కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వివరంగా తెలుసుకున్నాం. ది అపాయింట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ విల్ బీ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. ది కాంట్రాక్ట్ వుడ్ బి ఇనిషియలీ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year and this may be reviewed for extension on year to year basis for a further period of 2 years. అంటే ఇక్కడ ఇనిషియల్గా ఖచ్చితంగా మనకి 1 year అపాయింట్ చేసుకుంటారు. సో ఈ 1 year తర్వాత ఆ బ్యాంకుకు మన అవసరాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఇయర్ టు ఇయర్ అంటే ఇంకా 2 yearsని ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇక్కడ ఇయర్ టు ఇయర్ ఫర్ ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 2 years అంటే రిమైనింగ్ 2 years ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తారు. మేబీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసి సెకండ్ ఇయర్కి అపాయింట్ చేసుకున్నట్టయితే థర్డ్ ఇయర్ కూడా అపాయింట్ చేసుకుంటారని లేదు. అంటే మనకి సెకండ్ ఇయర్లో కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్టెండ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నెక్స్ట్ అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years ఆఫ్ కాంట్రాక్చువల్ సర్వీస్ సచ్ అపాయింటీస్ మే బికమ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఇన్ ఐడిబిఐ బ్యాంక్ త్రూ ఏ సెలెక్షన్ ప్రాసెస్ దట్ వుడ్ బి కండక్టెడ్ బై ఐడిబిఐ బ్యాంక్. సో ఇక్కడ 3 years కంప్లీట్ అయిన తర్వాత కాంట్రాక్చువల్ సర్వీస్ ఈ అపాయింటీస్ని అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి ఇక్కడ ఐడిబిఐ బ్యాంక్ సెలెక్షన్ ప్రాసెస్ ఐడిబిఐ బ్యాంక్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక మనకి 3 years కాంట్రాక్చువల్ బేసిస్ అనుకున్నాం. సో ఈ 3 years కాంట్రాక్చువల్ బేసిస్లో మనకి రిమ్యూనరేషన్ స్టిపెండ్ అనేది పే చేస్తారు. సో మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ డిఫరెంట్ స్టిపెండ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ స్టిపెండ్ చూస్తే మనకి 29,000 per month. నెక్స్ట్ సెకండ్ ఇయర్ చూస్తే 31,000 per month, థర్డ్ ఇయర్ 34,000 per month. రిమైనింగ్ మనకి ఎగ్జామినేషన్ ఫీ గురించి తెలుసుకున్నాం.
సో ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 200 రూపీస్ ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ మనం అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలి ఒకసారి చూద్దాం. సో అప్లికేషన్ జస్ట్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లికేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ అనేవి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అప్లికేషన్స్ అనేవి మనకి 4th ఆగస్ట్ 2021 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక మనకి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఎండింగ్ డేట్ కూడా చూసుకోవాలి. సో ఎండింగ్ అంటే మనకి 18th ఆగస్ట్ 2021కి ఎండింగ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫీజెస్ కూడా సేమ్ 4th ఆగస్ట్ 2021 నుంచి 18th ఆగస్ట్ 2021 దాకా యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్లో రిమైనింగ్ ఇక్కడ ఏ ప్రొసీజర్ ఇచ్చారో ఫోటో సిగ్నేచర్ ఇక్కడ మనకి ఫైల్ సైజ్ ఏ విధంగా ఇచ్చారో సేమ్ ఇక్కడ ఏం నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఈ విధంగా మనం ఫాలో అయితేనే మనకి అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. సో ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అనేది అంటే టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. సో టోటల్గా ఇక్కడ మనకి జస్ట్ 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. సో సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ విల్ కాంప్రైజ్ ఆఫ్ అన్ ఆన్లైన్ టెస్ట్. సో ఈ ఆన్లైన్ టెస్ట్లో మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేదాన్ని తెలుసుకున్నాం. నేమ్ ఆఫ్ ది టెస్ట్ ఫస్ట్ మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో టోటల్గా మనకి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ 3 సబ్జెక్ట్స్లో మనకి ఈచ్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు. సో 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకి ఇక్కడ 1 మార్క్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టోటల్గా మనకి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ అంటే ప్రతి సబ్జెక్ట్లోనే 50 మార్క్స్ 50 క్వశ్చన్స్ ఈ విధంగా టోటల్గా మనకి టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది. సో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. రిమైనింగ్ మనకి ఇక్కడ ఎంత టైమింగ్ అనేది ఉంటుంది, కాంపోజిట్ టైం అనేది చూద్దాం. సో కాంపోజిట్ టైం ఆఫ్ 90 మినిట్స్ అంటే ఇక్కడ టోటల్గా 1 hour 30 minutes ఉంటుంది. సో 1 hour 30 minutes అంటే ఇక్కడ 1.5 hour. సో ఇక్కడ మనకి సెక్షనల్ టైమింగ్ ఉండదు. సెక్షనల్ టైమింగ్ ఉంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కంప్లీట్గా చెప్తారు. సో సెక్షనల్ టైమింగ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సో ఇక్కడ సెక్షనల్ టైమింగ్ చెప్పలేదంటే కంప్లీట్గా మనకి 1 hour 30 minutes ఉంటుంది. సో ఈ 1 hour 30 minutesలో మనము ఏ టెస్ట్ అయినా కూడా ఏ టైమింగ్లో అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. So the above test except the test of English language will be available bilingually, that is English and Hindi. Next penalty for wrong answers. So ఇక్కడ wrong answers కి సో ఇక్కడ కరెక్ట్ అయినట్లయితే మనకి 1 మార్క్ ఉంటుంది, రాంగ్ అయినట్టయితే 0.25 డిడక్ట్ అవుతుంది. రిమైనింగ్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది September 5th 2021లో జరుగుతుంది అనుకున్నాం. సో రిమైనింగ్ డీటెయిల్స్ ఏమైనా ఇంకా చూద్దాం. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. సో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి వీడియో డిస్క్రిప్షన్లో స్టార్టింగ్ మనకి లింక్ ఇచ్చాం, నోటిఫికేషన్ డౌన్లోడ్ అండ్ సో అక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఇంకా మనకి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఫోటో సిగ్నేచర్, నెక్స్ట్ మనకి ఫోటో సిగ్నేచర్తో పాటు ఇంకా ఏం ప్రొసీజర్ ఇచ్చారో అప్లికేషన్స్కి కంప్లీట్గా మనము ఏవేవైతే అక్కడ అవసరం అవుతుందో అప్లోడ్ చేయాలో అవన్నీ కంప్లీట్గా అప్లోడ్ చేస్తేనే మనకి అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. సో వీటి కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఒకసారి కంప్లీట్గా చదివి తర్వాత అప్లై చేయండి. ఎవరెవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో వీళ్ళంతా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి జాబ్ తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఛానల్లో క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ మనకి SBI, IBPS, RRB అండ్ PO వీటికి సంబంధించి మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంచుతున్నాం. సో ఫ్రీ వీడియో క్లాసెస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఫ్యూచర్స్ ఫర్ ఫ్రీ వీడియో క్లాసెస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే ఇక్కడ మనము ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ అయినా షార్ట్ కట్ మెథడ్లో చెప్తాం. మనకి ఇక్కడ టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాక్టీస్ PDF అని ఈచ్ వీడియో. సో ప్రతి వీడియోకి మనకి PDF అనేది అందుబాటులో ఉంటుంది. సో ఒక క్లాస్ కంప్లీట్ చేసుకుంటాం, కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్రాక్టీస్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో ఈ ప్రాక్టీస్ చేయడానికి మనకి ఖచ్చితంగా PDF అవసరం అవుతుంది. అందుకోసం అనేసి ఇక్కడ PDF అనేది ప్రతి ఒక్క వీడియోకి
అప్లోడ్ చేస్తాం. ఈ పీడిఎఫ్ అనేది మనకి ఎక్కడ అందుబాటులో ఉంటుంది అంటే టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్కి మనం ఎలా జాయిన్ అవ్వాలి, టెలిగ్రామ్ ఛానల్లో మనం పీడిఎఫ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి ఒకసారి తెలుసుకున్నాం. సో వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి మనం లింక్ ఇస్తున్నాం. సో అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్లో మనకి రెగ్యులర్ పీడిఎఫ్, రెగ్యులర్ అప్డేట్స్, నెక్స్ట్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రెసెంట్ మనకి ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయో ఈ నోటిఫికేషన్స్కి పీడిఎఫ్, నెక్స్ట్ యూట్యూబ్ లింక్స్, వీటితో పాటు అప్కమింగ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ యూట్యూబ్ లింక్స్, నెక్స్ట్ రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మనకి టెలిగ్రామ్ ఛానల్లో కూడా అందుబాటులో ఉంటాయి. సో టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి మనకి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ రికాప్ వీడియోస్. సో మనకి రికాప్ వీడియోస్ అంటే ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటారు, వీటి మెమరీ బేస్డ్ పేపర్స్ని పిక్ చేసి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ రికాప్ వీడియోస్ కూడా మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ డౌట్ క్లియరింగ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ ఫర్ రీజనింగ్ మెయిన్స్ లెవెల్ పజల్స్, అథమెటిక్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్, 60+ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఆల్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్. అంటే ఇక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సో ఈ మెయిన్స్ మనము క్లియర్ చేయడానికి ఇక్కడ మనకి క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కువ మనకి రీజనింగ్లో పజల్స్ అడుగుతుంటారు. ఈ పజల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో ఎలాంటి టైప్ ఇచ్చినా మనకి ఎంత లెంతీ డిఫికల్ట్గా ఉన్నా కూడా మనము ఎలాంటి మెథడ్లో సాల్వ్ చేయాలనేది అతి తక్కువ సమయంలో ఇక్కడ క్లాసెస్ అనేవి సెట్ 1, సెట్ 2, సెట్ 3 విధంగా ఛానల్కి అప్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ అథమెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి మనకి ఎక్కువ మెయిన్స్ లెవెల్లో డేటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతారు. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఈ విధంగా మనకి డిఫరెంట్ టాపిక్స్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనము డిఫరెంట్ సెట్స్ అంటే 60+ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే 60 సెట్స్ కంటే ఇంకా ఎక్కువగా అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ సెట్స్ని మనము క్లాస్ విన్న తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కీ అనేది కూడా పీడిఎఫ్లోనే ఎండింగ్లో మనకి కీ అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ఆల్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ కూడా మనకి ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, రిమైనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, వీటికి సంబంధించి స్ట్రాటజీస్, సజెషన్స్ అనేవి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు వీడియో డిస్క్రిప్షన్లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ కంప్లీట్గా మనకి టాపిక్ టైటిల్ ఇస్తున్నాం. సో టైటిల్ ఇచ్చి కింద లింక్స్ ఇచ్చాం అంటే మనకి ఏ సబ్జెక్టు, ఏ కాన్సెప్ట్ అనేది టైటిల్ ఉంది. నెక్స్ట్ లింక్స్ ఉన్నాయి, అక్కడ క్లిక్ చేసి ఏ క్లాసెస్ అయితే మనకు అవసరం అవుతాయో అవన్నీ ఫ్రీగా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.